యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరినైనను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు తాము చెయ్యు అతిక్రమ క్రియలన్నిటి చేత తమను అపవిత్రపరుచుకొనకయు నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుడనయుండునట్లును వారు అలాగున తమకు కలగజేసుకొనిన దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశము మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చెయ్యుమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమను మాత్రము రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను క్షమము చేతను దుష్ట మృగముల చేతను తెగుల చేతను ఈ 4 విధముల యెరూషలేము
యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చి దానికి నేను సంభవింపజేసిన దానంతటిని గూర్చి మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.